హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని వర్క్ బ్లౌజెస్ అనేది తెప్పించానండి. సో ఆ కలెక్షన్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో చాలా వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేది చూస్తున్నారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ అండ్ షేర్స్ ఏనండి నాకు మంచి ఎనర్జీ అండ్ బూస్టప్ ఇస్తాయి అనమాట, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ని చేయడానికి. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అంటాం కదండి, ఆ టైప్ అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం మనకి బయట మనకి వర్క్ వేయించుకోవడానికి యూజ్ చేస్తాం కదా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్, సో అలానే ఉంది. నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా కట్ వర్క్ టైప్ వచ్చింది అనమాట. మనకి బ్యాక్ సైడ్ మొత్తము హెవీగా వచ్చేలాగా ఇచ్చారు చూడండి. ఇలా మనకి మంచిగా హెవీగా వచ్చేలా, అంటే మీకు వర్క్ కూడా దగ్గరగా చూపిస్తుంది చూడండి. క్వాలిటీ మాత్రం చూడండి చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారండి. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అంతా మనకి కంప్యూటర్ వర్క్ వేయించుకుంటాం కదా, సో ఆ టైప్లోనే ఉంది వర్క్ అంతా. అండ్ కట్ వర్క్ టైప్ వచ్చింది. ఇదిగోండి ఇలా కట్ వర్క్ టైప్ వచ్చింది. మనకి యూ షేప్ అనమాట నెక్ పార్ట్కి. సో మనకి మిడిల్లో చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది. అండ్ మనకి వర్క్తో పాటు పైన మనకి వాళ్ళు కొన్ని కుందన్స్ అంటాం కదా, అవి స్టిచ్ చేశారు గమ్తో పాటు. సో వాటి క్వాలిటీ కూడా చూడడానికి అయితే ప్రజెంట్ బాగానే ఉందండి. సో మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇలా హెవీగా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇలా మనకి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది కదా మనం వర్క్ వేయించుకున్నప్పుడు, సో అదే అనమాట ఇది. సో ఇది కూడా మనకి కట్ వర్క్ లాగానే ఇచ్చినారు. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు క్లియర్గా అర్థమవడానికి అనేసి ఇక్కడ ఇలా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. అండ్ స్లీవ్స్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారండి, ఇదిగోండి. అండ్ ప్రజెంట్ ఈ టైప్ ఆఫ్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, సో ఆ టైప్లో ఇచ్చారు. సో ఎవరైనా మన దగ్గర ఉండే శారీకి ఇది కనుక మ్యాచ్ అవుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఒకసారి. సో మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ పార్ట్కి కట్ వర్క్ వచ్చింది కదా, సో స్లీవ్స్ పార్ట్కి వచ్చరికి మనకి కట్ వర్క్ ఏం రాలేదు, ఇలా ప్లెయిన్గానే వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. వర్క్ క్వాలిటీ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఈ ప్రైస్కి ఇంత హెవీ వర్క్ అయితే అసలు మనం బయట చేయించుకున్నా రాదనమాట. అంత తక్కువ క్వాలిటీలో మనకి మంచి వర్క్ అనేది వచ్చింది. అండ్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా వచ్చింది. సో 2 స్లీవ్స్ ఇలా ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా 1 మీటర్ దాకా ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా 1 మీటర్ వరకు ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ అయితే అంటే స్టిఫ్ మనకి వర్క్ నీట్గా రావాలంటే ఖచ్చితంగా ఇలా బ్యాక్ సైడ్ బక్రం అనేది యూజ్ చేయాలి, అప్పుడే మనకి వర్క్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి అంతా ఇలా వచ్చింది బక్రం పీస్తో. మనం స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఇవన్నీ తీసేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇంకొక బ్లౌజ్ చూద్దాము. సో నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా అండి. అన్నీ మనకి ప్యాకింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి. అండ్ నేను ఈ వీడియోలో వచ్చేసి మల్టీ కలర్లో అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వర్క్ బ్లౌజ్ అనేది చూపించాను. ఇదిగోండి మంచి రెడ్ కలర్, మనకి చాలా వరకు మన దగ్గర ఉండే శారీస్కి మ్యాచ్ ఎలాగా ఉంటుందనేసి నేను ఈ డిజైన్ అనేది తెప్పించాను అనమాట. సో ఇది కూడా మనకి ఆఫ్ పట్టు అంటాం కదా, ఆ టైప్ ఫ్యాబ్రికే. సో ఇది మనకి 2 పీసెస్ లాగా వచ్చిందండి. అంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చిందండి వర్క్ అంతా. మంచి ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద చూడండి కలర్ కాంబినేషను ఇలా మంచి బ్రైట్ రెడ్కి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మంచిగా ఇచ్చారు వర్క్ అనేది. సో ఇప్పుడు నేను చూపించే మాత్రం మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మంచి క్వాలిటీవే ఇవన్నీ కూడా. సో నేను మంచి క్వాలిటీగా ఉండే ప్రోడక్ట్స్ నేను మీ వరకు షేర్ చేస్తాను అనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ అంతా మనకి ఇలా పికాక్స్ అంటాం కదా, సో ఆ టైప్లో వచ్చిందనమాట ఈ వర్క్ అనేది. ఇదిగోండి దగ్గరగా చూపిస్తాను. వచ్చేసరికి మనకి స్లీవ్స్ పార్ట్ అనమాట. స్లీవ్స్ పార్ట్ కూడా మనకి ఇది హ్యాపీగా ఎల్బో స్లీవ్స్ ఉంటాం కదా, సో అలా ఎల్బో స్లీవ్స్ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మనకి నెక్ పార్ట్కి అయితే ఏదైతే డిజైన్ వచ్చిందో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అవే పికాక్స్ చైన్ స్టిచ్చింగ్ ఇలా మనకి బార్డర్ అనేది వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ వచ్చాయి కదా, సో అలా అవే బుట్టేసి ఇక్కడ అంతా వచ్చాయి మనకి హెవీగా. మన దగ్గర ఏదైనా ఎల్లో కలర్ శారీ ఉన్నా లేదంటే కనుక గ్రీన్ కలర్లో ఏదైనా శారీ ఉంటే వాటికి ఇలా రెడ్ కలర్ కాంట్రాస్ట్లో మంచిగా ఈ బ్లౌజ్ని పేర్ చేయొచ్చు అనమాట. సో మనకి ఒక పార్ట్ అనేది ఇలా ఇచ్చారు. ఇంకొక పార్ట్లో మనకి ఈ సైడ్ మనకి హెవీగా కనిపించడానికి ఈ డిజైన్ అనేది వచ్చింది. అండ్ స్లీవ్స్ క్వాలిటీ చూడండి చాలా బాగా వచ్చింది వర్క్ క్వాలిటీ మాత్రం.
సో ఇది కూడా మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా వచ్చిందండి. అంటే కొంచెము 1 మీటర్ ఫ్యాబ్రిక్ వరకు వచ్చింది. ఇది కూడా మనకి అయితే మంచి బ్లూ కలర్ అండి. మంచి బ్లూ కలర్ మీద మనకి గోల్డ్ కలర్లో వర్క్ అనేది వచ్చింది. సో ఫ్యాబ్రిక్ అయితే మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా ఆర్డర్ పెట్టచ్చండి. అంత మంచి క్వాలిటీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మంచి ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్. సో బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి ఇలా యూ నెక్ వచ్చి మిగతా అంతా హెవీగా ఇచ్చారనమాట. నెక్ ఇలా రౌండ్ యూ నెక్ వచ్చి ఇలా బుటీస్ అనేవి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇదిగోండి దగ్గరగా చూపిస్తాను. ఇలా వచ్చింది 2 స్లీవ్స్కి ఇలా. సో ఇది కూడా మనకి 1 మీటర్ దాకా ఉందండి ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్లో అనమాట. ఇది కూడా మంచి హెవీగా వచ్చింది. అనేది వావ్, మంచి కలర్ కాంబినేషన్ అండి. బ్యాక్ సైడ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో వర్క్ అనేది. సో మీకు ఇంకా దగ్గరగా పెట్టి చూపిస్తున్నా. ఇది కూడా మనకి కట్ వర్క్ అంటాం కదా, ఆ టైప్ వచ్చింది నెక్ పార్ట్కి వచ్చేసరికి. సో మంచి పింక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, 3 కలర్ కాంబినేషన్లో అయితే ఈ బ్లౌజ్ అనేది వచ్చింది. అండ్ క్లాత్ కూడా ఆఫ్ పట్టు అంటాం కదండి, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇలా వచ్చింది. అండ్ మనకి హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇలా హెవీ బ్లౌజ్ అయితే వస్తుందండి. దీంతో మనం హెవీ బ్లౌజ్ని డిజైన్ చేయించుకోవచ్చు. అంటే మన దగ్గర ఏదైనా పింక్ కలర్ పట్టు శారీ ఉందనుకోండి, దానికి కాంట్రాస్ట్ కలర్లో ఇలా గ్రీన్ కలర్ తీసుకొని బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. మనం బయట కంప్యూటర్ వర్క్ షాప్లలో వేయించుకున్నా కూడా ఇంత మంచి హెవీ వర్క్ని ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇవ్వరు. మనకు మీషోలో అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఇదైతే హ్యాండ్ డిజైన్ అనమాట. ఇలా హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు చూడండి. మనకి ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇది ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్. నెక్స్ట్ అయితే మంచి పర్పుల్ కలర్ అండి. సో ఈ పర్పుల్ కలర్ మీద పింక్ కలర్, మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్తో వర్క్ అనేది వచ్చింది. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. ఇదిగోండి ఇలా పికాక్స్ వచ్చాయి. పికాక్స్ వచ్చి మనకి మొత్తము గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మంచి బ్రైట్ పింక్ కలర్లో వర్క్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ అయితే ఇలాంటి బీడ్స్ అనేటివి కొంచెం గమ్తో అటాచ్ చేశారు. సో మనకి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బుటీస్ అనేది వచ్చాయి బ్లౌజ్కి బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ పార్ట్ అయితే ఇలా ఉందన్నమాట. మంచిగా హెవీగా ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది అనమాట. ఇలా వచ్చింది మనకి ఫ్రంట్ సైడ్. సో స్లీవ్స్ పార్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి నేను ఇంత దగ్గరగా చూపిస్తున్నాను. సో క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మనకి ఇలా హెవీగా వచ్చినట్లయితే మినిమం 1200 1300 పెట్టాలి. కానీ మీషోలో మనకు బిలో 500 రేంజ్లో అయితే ఈ వర్క్ బ్లౌజెస్ అనేవి వస్తున్నాయండి. ఇదిగోండి చూడండి ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చి వాటి మధ్యలో ఇలా బీడ్స్ అనేటివి గమ్తో అటాచ్ చేశారు. బ్యాక్ సైడ్ పికాక్ డిజైన్ వచ్చింది కదండి, వాటికి తగ్గట్టు అనేది ఇలా మంచిగా మిడిల్లో పెద్ద పికాక్ వచ్చి ఇలా చెక్స్ ప్యాటర్న్లో మనకి స్లీవ్స్ పార్ట్ హైలైట్ అయ్యేలాగా ఇచ్చారు. సో బ్యాక్ పార్ట్, స్లీవ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. డ్యూయల్ షేడ్ టైప్ ఉందండి. షేడ్ చూడండి, మీకు దగ్గర పెట్టి చూపిస్తాను. ఇప్పుడు దగ్గర పెట్టినప్పుడు ఒక కలర్, దూరం నుంచి చూస్తే ఇంకో కలర్ కానీ మనం పికాక్ బ్లూ అంటాం కదండి, ఆ కలర్ షేడ్ వచ్చింది. సో ఇది కూడా ఇలా 2 ఫ్యాబ్రిక్స్ లాగా అంటే 2 పీసెస్ లాగా వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ చూడండి ఇలా వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ నెక్ మంచిగా ఎంబ్రాయిడరీ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. సో అంతా రౌండ్ నెక్ చుట్టూ కూడా ఇలా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా వర్క్ అనేది వచ్చింది. ఇక్కడ గోల్డ్ కలర్లో అక్కడక్కడ బుట్టీస్ అనేటివి వచ్చాయి మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్ పార్ట్లో ఇలా ఎలిఫెంట్ ఇచ్చి మంచిగా హెవీగా డిజైన్ చేశారు. అండ్ ఈ ఎలిఫెంట్ని కూడా చూడండి మంచి క్వాలిటీగా ఉండే ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. దీని చుట్టూ కూడా గోల్డ్, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మంచి కలర్ కాంబినేషన్ తీసుకొని ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. వర్క్ క్వాలిటీ చూడండి చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ పీస్లో అయితే ఇంకొక స్లీవ్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇలా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్కి అయితే ఇలా వచ్చి
వాళ్ళే కొంచెం మనకి అర్థం కావడానికి అనేది డిజైన్ అనేది ఇచ్చారు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఇలా వచ్చింది, నెక్ చుట్టూ. ఇదొక హ్యాండ్ అండ్ బ్యాక్ పార్ట్, అండ్ ఇందులో అయితే ఇంకొక హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఇచ్చారనమాట. క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ అయితే మనకి చాలా మంచి క్వాలిటీ ఇచ్చారండి. అంటే మనం ఈ ఫ్యాబ్రిక్ కొనుక్కొని వచ్చుకొని దీని మీద వర్క్ వేయించుకోవాలంటే ఈజీగా 1000 అవుతుంది. సో మనకి మీషోలో ఒక 500 రేంజ్లో అయితే మంచి బ్లౌజ్ పీస్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్లో అనమాట ఇంకొకటి తెప్పించాను రెడ్ కలర్లో. సో మనకి రెడ్ కలర్ బ్లౌజెస్ అనేవి మనకి దగ్గర ఉండే శారీస్కి చాలా వరకు మ్యాచ్ అవుతాయి అనేసి సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ బ్లౌజెస్ అనేవి తెప్పించాను. వావ్, ఇదైతే 1.5 మీటర్ వరకు దాకా ఉందండి ఫ్యాబ్రిక్. చాలా ఎక్కువ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే, మనకి ఈజీగా 1.5 మీటర్ దాకా ఉంటుంది. సో మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది, చాలా సింపుల్గా. అంటే కొంతమంది సింపుల్ బ్లౌజులు ఇష్టపడతారు కదా వర్క్ బ్లౌజెస్, సో అలాంటి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. సో వర్క్ క్వాలిటీ వచ్చేసరికి మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను, క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగా వచ్చింది చూడండి, వర్క్ క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. సో మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు వర్క్ వచ్చి. అండ్ ఇవి అయితే కొన్ని స్టోన్స్ అంటాం కదా, అవి అయితే గమ్తో అటాచ్ చేశారు. ఇది మనకి బ్యాక్ పార్ట్, అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలా వస్తుంది, చూపిస్తాను. సో ఇది మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్, ఇదేమో మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చాయి స్లీవ్స్. ఇలా పికాక్స్ చూడండి, పికాక్స్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో వర్క్ క్వాలిటీ అనేది. మనకి ఏదైతే నెక్కి వచ్చింది కదా అదే వచ్చేసి స్లీవ్స్ పార్ట్లు ఇక్కడ మనకి పెద్ద బంచ్ టైప్లో పికాక్స్ అనేవి వచ్చాయి. ఈ కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, వాటి మీద కూడా మనకి ఈ గమ్తో అటాచ్ చేశారనమాట స్టోన్స్ అనేటివి. ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చారు అండ్ కింది సైడ్ ఇంకొక హ్యాండ్ ఇచ్చారనమాట. క్వాలిటీ బాగుంది, మంచి ఆఫర్ టు ఫ్యాబ్రిక్ మీద మంచి క్వాలిటీతో వచ్చింది. కొంతమంది సింపుల్ బ్లౌజులు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది కూడా పర్పుల్లో కొంచెం వేరే షేడ్ ఉంది. ఇది ఆ కలర్కి ఈ కలర్కి కూడా కొంచెం డిఫరెంట్ అనేది ఉంది చూడండి. అండ్ ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ఉండే కలర్స్ మన దగ్గర ఉండే శారీస్కి చాలా వరకు మ్యాచ్ ఇలాగా ఉండేలాగా తెప్పించాను అనమాట. బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చిందండి, ఇదిగోండి ఇలా మనకి లోటస్ వచ్చింది, లోటస్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి మంచిగా ఇచ్చారు. ఈ పర్పుల్ కలర్కి డిఫరెంట్గా కాంట్రాస్ట్గా ఉండేలాగా పింక్ అండ్ గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ఇచ్చారనమాట. ఇలా మొత్తం లోటస్లో వచ్చి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ సిల్వర్ కలర్లో వచ్చాయన్నమాట. క్వాలిటీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి ఇది వచ్చేసి రౌండ్ షేప్ వచ్చింది, రౌండ్ నెక్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ పార్ట్ అనమాట, అంటే బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందండి. మనకి నెక్లో వచ్చింది కదా, సో నెక్లో వచ్చిన డిజైన్ ఇక్కడ వచ్చి మనకి బ్లౌజ్ స్లీవ్ మొత్తం హెవీగా కనిపించేలాగా ఈ వర్క్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి బ్లౌజ్కి బ్యాక్ నెక్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ వచ్చింది, హెవీగా వచ్చి మనకి క్లియర్గా అర్థం అవడానికి చూడండి మంచిగా మనకి ఇలా డ్రా చేశారనమాట. ఇంకొక హ్యాండ్ ఇదిగోండి, ఇందులో ఒక హ్యాండ్ ఇచ్చారు. ఇదండి నేను రీసెంట్గా మీషో నుంచి తీసుకున్న వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అనేది. ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కలెక్షన్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మీషో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలో మన ఛానల్ నుంచి కింద కమెంట్ బాక్స్లో తెలియజేసి నేను వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.